ఈపీఎస్ పెన్షన్దారులకు శుభవార్త. అందరికీ నమస్కారం. మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నా పేరు ఎం లక్ష్మయ్య, టీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ. అలు పెరుగని సైనికుడు, ఎన్ఏసీ అధ్యక్షుడు శ్రీ అశోక్ రావుత్ గారు గత 10 ఏళ్లుగా కనీస పెన్షన్ కోసం చేస్తున్న పోరాటం ఫలించే రోజు ఎంతో దూరంలో లేదన్నది నిజమేనని తెలుస్తుంది. ఎందుకంటే ఉద్యమాన్ని నడిపించిన తీరు, పెంచిన తీవ్రత, దానికి ప్రభుత్వం మరియు ఈపీఎఫ్ఓ స్పందించిన తీరు, నిన్న మొన్న జరిగిన చర్చల్లో శ్రీ అశోక్ రావుత్ గారు మరియు రమాకాంత్ గారు ఇంకా ఎందరో ఉద్యమకారులు, మహానుభావులు పాల్గొని ఏమాత్రం తగ్గకుండా డిమాండ్ల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు కార్మిక మంత్రి మాండవీయ గారితో సానుకూల చర్చలు జరిగినట్లు తెలుస్తున్నది. ఒకవైపు ఉద్యమంలో భాగంగా మహారాష్ట్ర, హర్యానా మరికొన్ని రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల ప్రచారంలో నేరుగా శ్రీ అశోక్ రావుత్ గారు పాల్గొంటూ ఒకవేళ గడువులోగా మా డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు వెనుకాడబోమని హెచ్చరిస్తూ ఓటర్లలో చైతన్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే పెన్షన్ సరిపోక ఒక పూట తిని ఒక పూట పస్తుండి 78 లక్షల మంది వృద్ధ ఈపీఎస్ పెన్షనర్లు కడసారైనా కడుపు నిండా తిని కన్నుమూస్తామని ఆశతో, కన్నీటితో ఎదురుచూపులు. అయ్యా ప్రధానమంత్రి గారు కనుకరించి ఈ దీనులను కరుణించండి. భారత్ మాతాకి జై.